ప్రైజ్లార్డ్. దేవుని నామాన్ని మహింకల్ని గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాద్యుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ దినమందు మనం జాషువా మార్ష్‌మ్యాన్ అనే ఒక క్రైస్తవ మిషనరీ గురించి ధ్యానించుకోబోతున్నాం. మన భారతదేశంలో సీరంపూర్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి ఉంది. ఆ సీరంపూర్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించడానికి ఒక ట్రయో పనిచేసింది. ఆ ట్రయోలో ట్రయో అనగా ముగ్గురు వ్యక్తులు. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఇతను కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి. ఇతని పేరు జాషువా మార్ష్‌మ్యాన్. ఇతను భారతదేశాన్ని చాలా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాడు. కాబట్టి ఒక షార్ట్‌లో, ఒక చిన్న వీడియోలో ఆయన గురించి చెప్పడం చాలా అసాధ్యం. కాబట్టి కొన్ని విషయాలు మనం ఈ దినం ధ్యానించుకుందాం. ఆయన మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ బోధన పద్ధతిని ప్రారంభించాడు. అతను ఉన్నది వెస్ట్ బెంగాల్‌లో పరిచయం చేశాడు. అతను పరిచయం చేసిన వెస్ట్ బెంగాల్‌లో 92 స్కూళ్ళు పెట్టి 10,000 మందికి పైగా విద్యార్థులకు ఉచిత విద్యను అనుగ్రహించి వాళ్ళందరినీ కూడా గొప్ప విద్యావేత్తలుగా తయారు చేసిన వ్యక్తి ఈ మార్ష్‌మ్యాన్. అలాగే ఇంకొకటి అతను చేసిన పని ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా హిందువులందరూ కూడా వాళ్ళు దైవ గ్రంథంగా అనుకునే రామాయణాన్ని ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేసింది కూడా ఈ వ్యక్తే. ఈ వ్యక్తి చేసినది భారతదేశానికి అనేకమున్నాయి. ఇంకా అనేకమైనవి మనం రాబోయే దినాల్లో ధ్యానించుకుందాం. ఈ దినమందు మనం తెలుసుకునేది ఏమిటంటే క్రైస్తవ్యం అనేది భారతదేశాన్ని నాశనం చేయలేదు, భారతదేశాన్ని వృద్ధి పొందించింది. కాబట్టి దీన్ని గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.